మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్. సంగమ జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్ దేశంలో ఎర్ర సముద్రం దాటిన ఈ పెద్దవాళ్ళందరూ కూడా, ఎర్ర సముద్రం దాటిన వాళ్ళందరూ కూడా యోర్దాను నది దాటరు. వారు అరణ్యంలోనే కూలిపోతారు. కారణం వారు అవిశ్వాసంతో నిండిపోతారు. కానీ విశ్వాసం ఉంచిన ఇద్దరు మాత్రం, వారిద్దరి పేర్లు జోషువ, యెహోషువ, కాలేబ్. వీరిద్దరు గురించి దేవుడు ముందుగా చెప్పేస్తాడు, వీరిద్దరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు. ఎందుకని మీరు వాక్యం పరిశీలించి చూస్తే ఒకానొక విషయం దేవుడు చెప్తున్నాడు కాలేబ్ గురించి, యెహోషువ గురించి. వీరు పూర్తి, వారు సంపూర్ణమైన హృదయంతో దేవుడు నమ్మారని, విశ్వాసం ఉంచారు. హోల్ హార్టెడ్లీ అని బైబిల్ రాసి ఉంటుంది. పూర్తిగా అంటే ఇక జనకలే, భయపడలే. అనాయకులు వారి కళ్ళతో చూశారు, నేల చూశారు, ఉన్నతమైన ప్రాకారం చూశారు, అన్నీ వీరు చూశారు. అయినప్పటికీ విశ్వాసంతో వీరు మాట్లాడారు. నువ్వు ఈరోజు అనారోగ్యం చూస్తున్నావేమో, క్యాన్సర్ చూస్తున్నావేమో, లేకపోతే ఇంకొక వ్యాధిని నీ శరీరం పైన చూస్తున్నావేమో, నీ బిడ్డల పైన చూస్తున్నావేమో. వీరు వలె ధైర్యంగా మాట్లాడతావా? నేను చెప్తున్నాను, కానానులో ప్రవేశించబోతున్నాడు. నీవు దేవుని కార్యాల్లో ప్రవేశించబోతున్నావు. దేవుని కార్యాలు నీ ముందున్నవి, వాటన్నిటిని స్వాధీనపరుచుకోబోతున్నావు. ఏమంటాడు? యెహోషువ, కాలేబ్ వీరిద్దరు మాత్రం వెళ్ళబోతున్నారు. కారణము, వీరిద్దరు సంపూర్ణమైన హృదయంతో వీరు నన్ను నమ్మారు. మనం చాలా డివైడ్ అయిపోతాం ఈ లోకంలో. ఎందుకంటే కారణం, మన ఆశలు ఎక్కువ ఉన్నాయి. మనం దేవుని వాక్యానుసారమైన ఆశపడే వ్యక్తులం కాదు. లోక సంబంధమైన ఆశలు మనకి ఎక్కువ. లోకాన్ని ప్రేమించి లోకాన్ని స్వాగతిస్తాం మన జీవితం. దేవుని వాక్యం బట్టి మనం ముందుకెళ్తే దేన్ని స్వాగతించాలి, దేన్ని వద్దనుకోవాలో దేవుని వాక్యం మనకు కంప్లీట్గా నేర్పిస్తుంది. ఈరోజు నీవు ఈ లోక ప్రేమలో పడ్డావేమో, దాన్ని స్వాగతించావేమో. నేను చెప్పను ఎంత మోసం చేస్తుందా నిన్ను, నీ టైంని ఎంత వేస్ట్ చేసి చెప్పనా. నీ ఆలోచన అంతా కూడా ఆ ప్రేమ ఆలోచనతో నింపేస్తుంది. కానీ యాక్చువల్గా నీవు దేవుని ప్రేమ ఆలోచనతో నింపబడాల్సిన వ్యక్తివి. చూడండి, ఈ లోకపు సంబంధం విషయాలు నీవు ఉంటూ ప్రభుని ఆరాధించడం చాలా కష్టం అయిపోతుంది. అవి సరిచేసుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. నిజం సంగమా, ఇజ్రాయెల్ దేశము డివైడెడ్గా అయిపోయింది. రెండు హృదయాలకు సంబంధించిన వ్యక్తులుగా, ఒకటి కుడివైపు, ఒకటి ఎడం వైపు చూస్తే ఇద్దరిని మాత్రం దేవుడు చెప్పాడు, వీరిద్దరు మాత్రం వస్తారు. కారణం, వీరు డివైడెడ్గా లేరు. వీరి హృదయం అంతా కూడా నాతో నింపబడింది. మరొక ఆలోచన వీరికి లేదు. వీరి కుటుంబం ఎక్కువే, వీరి సేవ ఎక్కువే, వీరి జీవితంలో ఇవ్వబడిన ప్రతిదీ ఎక్కువే. కానీ అన్నిటికన్నా దేవుడు ఎక్కువ వీళ్ళకి. వీరి ఆలోచన అన్నీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. వీరి మనస్సంతా కూడా ఎలాంటిదంటే, అనాకిలను చూశారు, వారు దేహాలు చూశారు, వారు ఆయుధాలు చూశారు, వారు ప్రాకారాలు చూశారు. కానీ తెగించి మాట్లాడుతున్నారు వీళ్ళు. భయంతో మాట్లాడట్లే, పిరికితనంతో మాట్లాడట్లే. వీరు ధైర్యం చూడండి, మేము ఆ దేశాన్ని కొట్టబోతున్నాం. చూడండి, ఇద్దరు చెప్తున్నారు అన్నమాట. 10 మంది చెప్తున్న మాట, మనం కొట్టలేము, మనం వారి ఎదుట మిడతల వలె ఉన్నాం, మనం ఏమీ చేయలేమని చెప్పి 10 మంది చెప్తే, ఇద్దరు మాత్రం ఆ 10 మంది మాట అసలు పట్టించుకోలే. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడగలవా? నీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు చూడండి, వీరిద్దరూ ఆ దేశానికి వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి, భయపెట్టి మాట్లాడుతారు. 40 దినాలు వీరు తిరిగి వచ్చారట. 40 దినాలు ఎంత డిసప్పాయింట్మెంట్ వీళ్ళు ఇచ్చుంటారో ఈ 10 మంది. వీరు తీసుకోలే మాటలు. వీరికి నువ్వు ఎన్ని మాటలు చెప్పు, నేను విన్నో, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు మేలు ఇవ్వబోతున్నాడు. చూడండి, 10 మంది డాక్టర్స్ నీకు చెప్పేసి నీకు అయిపోయింది జీవితం అని నమ్మమాక. దేవుడు మాట ఫైనల్, అంతే. నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నేను చెప్పనా, దేవుడు కొనసాగించాలనుకుంటే ఎవరు ఆపగలరండి? నువ్వు మాట చెప్పండి మీరు. దేవుడు ఆపాలనుకుంటే ఎవరు దాన్ని కొనసాగించగలరు? దేవుడు కొనసాగించాలనుకుంటే ఎవరు ఆపగలరు? దేవుడు నిన్ను కొనసాగించాలనుకుంటాడు గనక గొప్ప కార్యాలు చేయబోతాడు. స్థిరమైన విశ్వాసంలోకి రావాలి. ఆ స్థిరమైన వ్యక్తిత్వం నుంచి బయటికి రా. ప్రభు తన కార్యమును నీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు.
ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో ఆశ్చర్యమైన నీ కృపలు మాకు చూపించి మమ్మల్ని ధైర్యపరుస్తూ ఆదరించుతూ మమ్మల్ని నడిపించుచున్న తీరు బట్టి నీకు వందనాలు. యేసయ్యా, ఈ ఉదయం ఎవరైతే నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నారో, వారి జీవితం అలసిపోయి ఉన్నారో, ఇక ఇది ఫైనల్ అనుకున్నారో, లేదు ప్రభు మాట ఆఖరి మాటని వారు ధైర్యం తెచ్చుకొని ఆ మాట ప్రకారం బతుకున్నట్టుగా వారికి సహాయం ఇవ్వండి. నీ మాట బలమైంది గనక, నీ మాట ఏదైనా చేయగలదు గనక అంటే ధైర్యం నీ బిడ్డలకి ఇచ్చి బలపరిచి ఆదరించి నడిపించమండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీరసించిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి భూమి, కానీ ఆ నీరసంలో కూడా ధైర్యం తెచ్చుకోవడానికి కాలేబ్, యెహోషువ లాంటి ధైర్యం నీకు కావాలి. నీ కుటుంబం కట్టబడుతున్న త్వరలో నీ అన్నదమ్ములన్న మాట నువ్వు తీసుకోలేకపోయావేమో, నేను దేవుడు ఆ చోట తలగొంచబోతున్నాడు. నీ కుటుంబమే నేను అన్యాయంగా విడిచిపెట్టేసిందేమో, త్వరలో వారు పిలవబోతున్నారు వెనక్కి. నీ అతిశయం ప్రభు అని కాలేబ్ యెహోషువ వల్లే దయగనాడు. God bless you. See you tomorrow.